గుంటూరులో తెలుగుదేశం నాయకులు ఓ మహిళను వివస్త్రను చేసిన ఘటన యావత్ మహిళా లోకాన్ని తీవ్రంగా కలిచివేసిందన్నారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. మహిళా హోంమంత్రి ఉండి కూడా ఆడవారికి రక్షణ లేకపోవడం దారుణమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి నీచంగా మహిళను వివస్త్రను చేసిన దుర్మార్గుడికి అండగా నిలిచిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇక ఈ ఘటనకు బాధ్యత వహించి హోంమంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కల్పలతారెడ్డి. మహిళ ఇంటికి వెళ్ళి ఏదైతే వాటర్ కనెక్షన్ కావాలి, వాటర్ కనెక్షన్ మీకు ఇవ్వాలంటే మీరు 10,000 లంచం కావాలని మల్లెల మూర్తి అనే ఒక టీడీపీ నాయకుడు వాళ్ళను లంచం డిమాండ్ చేస్తే వాళ్ళు ఆ లంచం మేము ఇచ్చుకోలేము అన్నందుకు ఈరోజు ఆ మహిళలను ఆ కుటుంబ సభ్యుల మీద తీవ్రంగా వాళ్ళను దాడి చేసి ఈరోజు ఆ మహిళలను రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిస్థితిని అందరూ కూడా చూశారు. నిజంగా ఇది చాలా దారుణం, చాలా దుర్మార్గమునని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దీన్ని సెటిల్మెంట్ చేయాలని మాధవి గారు అనుకోవడం వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి ఒక మహిళకు సపోర్ట్ చేయకుండా ఏదైతే మహిళ మీద దాడి చేసి ఇచ్చేశాడో ఆ నిందితుడికే ఈరోజు ఆమె అండగా నిలబడడం అనేది నిజంగా చాలా దారుణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు టీడీపీ నాయకులు కాబట్టి, ఆమెకు అనుచరులు కాబట్టి ఈరోజు ఆమె వాళ్ళను వెనుకేసుకురావడం జరుగుతుంది. ఇది ఏమన్నా న్యాయమా అని నేను అడుగుతున్నా. ఈ విధంగా చేసుకుంటే పోతే అసలు ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది అని నేను అడుగుతున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.